హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బోటి క్లీనింగ్ అండి. కర్రీ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ క్లీన్ చేయడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. ఈరోజు నేను ఈజీగా క్లీన్ చేసుకోవడం చూపిస్తానండి. ఫస్ట్ ముందుగా ఉడకబెట్టక ముందుకే 1-2 సార్లు క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాతే ఉడకబెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రేగులలో అంత జిగురు ఇట్లా జలుగురు లాగా ఉంటుంది కదా, వాటర్ పోసుకుంటూ మంచిగా ఇట్లా క్లీన్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ జిగురు జలుగురు మొత్తం క్లీన్ అయ్యేంత వరకు మంచిగా 1-2 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలండి. అవి క్లీన్ అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా 2-3 విజిల్ పెట్టుకోవచ్చండి, ఉడికిపోతుంది. ఇది ఉడికిన తర్వాత ఈ బొంతని మంచిగా